తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 10 లక్షల మంది అనాథల సంక్షేమానికి సమగ్ర హక్కుల చట్టం తీసుకురావాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. అనాథ బిడ్డల జీవితాల్లో వెలుగును నింపడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో మీడియా కూడా అతి కీలకమైన పాత్ర పోషించాలని మీడియా సమావేశంలో కోరారు. 2 విడతలుగా కరోనా రావడం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగిందని అన్నారు. గత 8 ఏళ్ల కాలంలో సహజంగా తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు కూడా ఎక్కువయ్యారని అన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ప్రత్యేకంగా అనాథలకు సంబంధించిన సంక్షేమం మీదనే కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద కేసీఆర్ గారికి ఒక బహిరంగ లేఖ రాస్తూ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. కేసీఆర్ గారికి ఒక బహిరంగ లేఖ రాస్తూ ఆ లేఖను విడుదల చేస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాం. మీ అందరికి తెలుసు, మొన్ననే అనాథలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కానందుకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద 7 సంవత్సరాల 7 నెలల 7 రోజులకు గుర్తు చేయడానికి, మీ హామీలు అమలు కాలేదని గుర్తు చేయడానికి 777 మూవ్మెంట్ పేరుతో ఒక దీక్ష చేసిన విషయం మీకు తెలుసు. 777 అంటే ఆయన హామీ ఇచ్చి 7 సంవత్సరాలు 7 నెలలు 7 రోజులు అయిన సందర్భం. ఇప్పుడు బహిరంగ లేఖ ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఆయనకు ఈ బహిరంగ లేఖ రిలీజ్ చేసే తేదీ 7 సంవత్సరాల 7 నెలల 10వ రోజు. ప్రకటన చేసిన తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తామని చెప్పి సూచన ప్రాయంగా తెలియచడం కూడా జరిగింది. 2022 జనవరి తర్వాత రేపు మొదలైన అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటికి మధ్యలో ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. కానీ పోరాటాన్ని మాత్రం దశల వారీగా మేము ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి మానవతావాదుల సహకారం ఎట్లా ఉంటుంది కనుక నా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సహకారమే మరింత ఈ అనాథల సంక్షేమంకై మరింత పాత్ర పోషించే విధంగా, సమాజంలో ఈ అంశం ప్రధానంగా చర్చ జరిగే విధంగా మీడియా సహకారం కావాలని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.